అట్లనే నిన్న రెండో విడత ఎన్నికలు కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. రెండో విడత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి ఎక్కువ సర్పంచ్ సీట్లు కైవసం చేసుకున్నట్లు మనకు తెలుస్తున్నది. ఇక గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఇక దేవుని బొమ్మ పెట్టుకొని మాకు ఓటేసిరా లేదా, దేవుని మీద ఒట్టేసి చెప్పురి, ఏ లేదనుకో మా పైసలు మాకీరి, ఇట్లా తిరిగి పైసలు వసూలు చేసుకునే కార్యక్రమం ఓడిపోయిన వాళ్ళు వేసుకురు. ఏదేమైనా కూడా గెలిచిన వాళ్ళకు రేపు గెలవబోయేటోళ్లకు అందరికీ ఆల్ ది బెస్ట్. ఒకసారి మార్నింగ్ న్యూస్ చూసుకుందాం. ముందుగాల వెలుగు దినపత్రికను చూసుకుందాం. కాంగ్రెస్ మద్దతుదారులు 2316 మంది, బీఆర్ఎస్ 1157 మంది, బీజేపీ 256 మంది, ఇతరులు ఇండిపెండెంట్ అభ్యర్థులు 481 మంది. రెండో విడతలోనూ కాంగ్రెస్ సభ అత్యధిక గ్రామాల్లో సర్పంచులుగా అధికార పార్టీ మద్దతుదారులుగా ఘన విజయం. ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ. ఈ విడతలో 3911 సర్పంచులకు, తర్వాత 29917 వార్డులకు ఎన్నికలు జరిగినాయి. దీంట్లో 415 గ్రామ పంచాయతీలు ఆల్రెడీ ఏకగ్రీవం జరిగిపోయినటువంటి పరిస్థితి. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది. తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని జోష్ మీద ఉన్న ఆ పార్టీ రెండో విడతల్లోనూ విజయం పరంపర కొనసాగించింది. అత్యధిక పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా విజయం సాధించారు. ఈ విడతలో మొత్తం 4331 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 5 పంచాయతీలు 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీలో సర్పంచ్, అలాగే 8307 వార్డు స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు 18 వార్డులో ఎన్నికలు నిలిచిపోయినాయి. దీంతో మిగిలిన 3911 సర్పంచ్, 29917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల కోసం 12782 మంది, వార్డు మెంబర్ల కోసం 71071 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగా రాత్రి 12 గంటల వరకు అందించిన సమాచారం ప్రకారం మొత్తం 4331 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ పార్టీ 2316 స్థానాలను కైవసం చేసుకొని తన అధికార పత్యాన్ని చాటుకున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ చూస్తే 1157 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 256, ఇతరులకు 481. ఇందులోనూ సిపిఎం, సిపిఐ స్థానాలు ఉన్నాయంట. ఇవి సిపిఐ, సిపిఎం, ఇండిపెండెంట్ కలిపి 481 కాగా జగిత్యాల జిల్లాలో 144 స్థానాలు ఉండగా అత్యధికంగా కాంగ్రెస్ 103 చోట్లు గెలిచింది. బీఆర్ఎస్ కేవలం 15 స్థానాలకే పరిమితం కాగా బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ కంచుకోటగా భావించే నల్గొండ జిల్లాలోను ఆ పార్టీ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. అక్కడ ఉన్న 282 స్థానాల్లో 172 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ కేవలం 66 సీట్లతోనే సరిపెట్టుకున్నది. మొత్తం మీద అయితే కాంగ్రెస్ హవా చూపెట్టింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఊళ్ళల్లో అధికార పార్టీ అన్నప్పుడు అధికార పార్టీని చూసే ఇక్కడ ఓట్లు ఉంటాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే వస్తాడు, ప్రచారాలు చేస్తాడు, మీకు ఈ నిధులు తెస్తాం, ఆ నిధులు తెస్తాం అని చెప్పేసి ప్రచారం చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే వార్డు మెంబర్గా గెలవడం కష్టం, ఎమ్మెల్యేగా గెలవడం చాలా ఈజీ. వార్డు మెంబర్గా గెలవాలంటే ఈయన చరిత్ర అంతా నాకు తెలిసి ఉంటుంది. ఓటర్ తెలిసి ఉంటుంది. అమ్మా నువ్వు పూర్వతరాలు మొత్తం తెలిసి ఉంటుంది. నువ్వు మొన్న పంచాయతీలో నా దిక్కు మాట్లాడినావురా, వాని దిక్కు మాట్లాడినావు, నీకు ఓటెత్తనా, మీదికి నమ్మిస్తాడు. సో ఇట్లా వాళ్ళ చరిత్ర అంతా వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వార్డు మెంబర్గా గెలవడం కష్టం. దీంట్లో మనోడు చూస్తాడు, మందివాడు చూస్తాడు, ఈడు ఇంత ముందుకు ఎట్లున్నాడు చూస్తాడు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ వార్డు మెంబర్కు గెలవడం అంత కష్టం. మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ హవా చూపెట్టిందని అయితే ఒక వార్త. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.